Hi everyone. Step 2 in ESET counseling. Already step 1 ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కి మీకు చాలా క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టెప్ 2 ఏంటి అంటే ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏంటి, ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, బికాస్ నోటిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది కూడా మీకు వస్తుంది. ప్రతి నోటిఫికేషన్ వస్తే వెంటనే మీరు వీడియోని చెక్అవుట్ చేయొచ్చు కదా. సో అంతకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే 1-on-1 పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలి అని అనుకుంటున్నారో, మాకు అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏం అర్థం కావట్లేదు, చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్ని ఎవరు క్లియర్ చేస్తారు, ఓకే ఆ డౌట్స్ కూడా మాకు పర్సనలైజ్ గైడెన్స్ కావాలి, అండ్ అలానే మాకు వచ్చిన ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ మేము పెట్టుకోవాలి, ఏ కాలేజ్లో పెట్టుకుంటే మాకు వచ్చిన ర్యాంక్కి వర్త్ మేము ఆ కాలేజ్లో అలాట్ అవుతుంది సీటు, ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలాట్మెంట్ ఎలా అలాట్ చేయించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి మేమే చేస్తాము 1-on-1 గైడెన్స్లోని. అందుకే 1-on-1 గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. విత్ నామినల్ ఫీ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది. దీనికి 999 రూపీస్. ఇఫ్ మీకు కావాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, దానిలోకి వెళ్ళి మీరు త్రూ వాట్సాప్ రీచ్ అవుట్ అవ్వచ్చు మమ్మల్ని. మేము మీకు కౌన్సిలింగ్ ఫర్దర్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ కోసం ప్రొవైడ్ చేస్తాము. అండ్ మళ్ళీ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఏదో చెప్పాలని చెప్పట్లేదు, మీకు అవసరం ఉంటే, మీకు కావాలి, మాకు డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్టయితేనే ఈ 1-on-1 పర్సనలైజ్ గైడెన్స్లోని ఎన్రోల్ అవడానికి ట్రై చేయండి, ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఎవరైతే కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారో, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఏవైతే మీరు అప్లోడ్ చేశారో ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వ్యాలిడా కాదా, క్లియర్గా అప్లోడ్ చేశారా లేదా, క్లియర్గా అప్లోడ్ చేయకపోయినా కూడా రిజెక్ట్ అయిపోతుంది. క్లియర్గా అప్లోడ్ చేయాలి మన మొబైల్ ఫోన్స్తోని, చూసుకోండి, ఓకే. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మీకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉన్న అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వెరిఫై చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లో నుంచే వెరిఫై చేయించుకోవచ్చు. మీరు జస్ట్ ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్లోని సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేసినవి వెరిఫై అవుతాయి. ఒకవేళ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు అనుకున్నట్టయితే మీకు అక్కడతోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్టు, మీరు వెబ్ ఆప్షన్స్కి అలౌ అని చెప్పి మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా సర్టిఫికేట్ వెరిఫై అవ్వలేదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఆన్లైన్లోనే అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫై చేస్తారు. మీరు సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేస్తారో వాటిని వెరిఫై చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే మీకు నెక్స్ట్ స్టెప్ 3 వెబ్ ఆప్షన్స్కి అలౌ చేస్తారు. ఒకవేళ వెరిఫై చేస్తున్నప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ కనుక ప్రాబ్లం ఉన్నా, రీఅప్లోడ్ చేయమన్నా మీకు రీఅప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రీఅప్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ బాగాలేదు, ఈ సర్టిఫికేట్ క్లియర్గా లేదు, ఈ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అని చెప్పి దానికి తగ్గట్టుగా మీరు చూసుకొని మళ్ళీ వాటిని రీఅప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక రీఅప్లోడ్ చేసి కూడా మీకు అది అవ్వట్లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా ప్రాబ్లం ఉంది అనుకుంటే అప్పుడు మీరు సెట్ ఆఫ్ జెరాక్సెస్, ఒరిజినల్ కాపీస్ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పాను కదా, ప్రతి డిస్ట్రిక్ట్కి ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు వెళ్ళి. ఇఫ్ అవ్వకపోతే ఆన్లైన్లో, బట్ ఆన్లైన్లోనే 100% అందరికీ జరుగుతుంది. ఇంకోటి, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటుంది, మర్చిపోద్ది. అది ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి, ఆఫ్లైన్లో కూడా అప్లోడ్ చేయాలి వాళ్ళు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఇది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్కి స్టెప్ 3కి అలా ఉంటుంది. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ 1-on-1 పర్సనలైజ్ గైడెన్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ నెంబర్ ఇన్ ది డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.